హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తలకోన వాటర్ ఫాల్స్. మనము తిరుపతి నుంచి బైక్లో స్టార్ట్ అయినాము తలకోనకి. మీకు ఆ జర్నీ అంతా అవసరం లేదనుకుంటే, ఓన్లీ తలకోన వీడియోనే చూడాలనుకుంటే 5 నిమిషాలు వీడియో స్కిప్ చేసేసి అక్కడ నుంచి చూడండి, ఓకేనా? చూస్తా అట్లా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఛానల్ని. ఇంకా మంచి వీడియోలు చేస్తాను మీకోసము. తిరుపతి నుంచి తలకోనకి 2 వీలర్లో స్టార్ట్ అయిపోయినాము, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలుసుకొని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట తిరుపతి టౌన్ మొత్తము. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ వస్తుంది. అట్టే ముందుకు వెళ్ళామంటే బాలాజీ కాలనీ సర్కిల్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ సర్కిల్ ఇది. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మీరు చూసినారంటే ఎస్వి యూనివర్సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అబ్బా, ఈ నుంచి ఎన్ని వేల ఎకరాలు ఉందో ఏమో మనకు తెలియదు, కానీ ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో చూసినారనుకోండి, ఇదే ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కినా ఉంటే మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు చూడండి, ఇవంతా కూడా శేషాచలం అడవులు అంటారు, దీన్నే 7 కొండలు అంటారే అదే. ఒకసారి అందరూ మనసులో గోవిందా గోవిందా అనుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. ఇదే రానమ్మ హోటల్ అబ్బా, చాలా ఫేమస్. నాన్ వెజ్ ప్రియులకైతే అసలు పండగే పండగ. ఇక్కడికి వస్తే ఇక్కడ బాగా ఫేమస్ ఏమంటే ఎగ్ దోశలు. అది చూస్తారో చూడు, అవి ఇన్ని ఎగ్ దోశలు వేస్తూ ఉండదో. ఎగ్ దోశలతో పాటు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. దీన్నే చెర్లోపల్లి క్రాస్ అంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళామంటే నేరుగా మనం అలిపిరి దగ్గరికి వెళ్తాము. మనం ఇటు పోయినామంటే బాకరపేట, పీలేరు, మదనపల్లి అవంతా ఇట్టే. ఈ టెంపుల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ ఆలయాన్ని మంగాపురం అని కూడా పిలుస్తారు. తిరుపతి మొత్తము అన్ని టెంపుల్స్ ఉన్నాయి బా. ఎక్కడ పోయినా సరే హరినామ స్మరణతో దద్దరిల్లిపోతూ ఉంటుంది, గోవిందా గోవిందా అంటూ. మనము అలిపిరి నుంచే కాకుండా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ శ్రీవారి మెట్టు అని ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చాలా దగ్గర, చాలా తక్కువ మెట్లు కూడా ఉంటాయి అనమాట. అందుకనేసి ఇక్కడ నుంచి వెళ్తారు చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మోహన్ బాబు యూనివర్సిటీ. ఒకప్పుడు విద్యానికేతన్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో మోహన్ బాబు యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయిపోయింది. ఇంకా మీరు రైట్ సైడ్ చూసారంటే ఇది విద్యానికేతన్ స్కూల్ అనమాట, హై స్కూల్. మీరు రైట్ సైడ్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా శేషాచలం అడవులు. ఆ అడవుల మధ్యలోంచి మనం వెళ్ళబోతున్నాం. చూడొద్దే నన్ను చూడొద్దే. ఇలా స్ట్రైట్ గా వెళ్ళామంటే మన ప్రెజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఊరు వస్తుందన్నమాట, నారావారిపల్లి. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. మనము పుష్ప మూవీ చూసామంటే పుష్ప మూవీలో చెక్ పోస్ట్ వస్తుంది కదా, ఎర్రచందనం పట్టుకునేది, ఇదే చెక్ పోస్ట్ అనమాట. ఇదే ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది కళ్యాణి డ్యామ్ అనమాట. కళ్యాణి డ్యామ్ ఏదైతే ఉందో తిరుపతికి వాటర్ సప్లై చేసేంత ఇక్కడ నుంచి. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కొత్తగా రిక్రూట్ అయిన పోలీసులకి ఇక్కడనే ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా లారీలు కానీ, కంటైనర్స్ కానీ, కార్స్ కానీ, సుమోస్ కానీ, ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్. ఈ వెహికల్స్లో నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తా పట్టుబడ్డారనమాట. అందుకనేసి వాటన్నిటి సీజ్ చేసి ఇక్కడ డంప్ చేశారు. ఏదో ఒక రోజు వీటన్నిటి కూడా వేలం వేస్తారు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం చూస్తున్నారు, ఇవంతా కూడా శేషాచలం అడవులు అంటారు. ఈ అడవుల్లోనే మనకి ఎర్రచందనం దొరుకుతుందనమాట. స్మగ్లర్స్ జనరల్గా ఈ ప్లేసెస్ నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంటారు అనమాట సీక్రెట్గా. నేను వచ్చి చాలా రోజులైంది. సో నేను రోడ్ కన్ఫ్యూజ్ అయ్యాను, తలకోనకి వెళ్ళేది ఇదేనా కాదా అని చెప్పేసి. సో యాక్చువల్గా తిరుపతిలో స్టార్ట్ అయింది వచ్చేసి 4:30కి. ఇప్పుడు టైం చూసామంటే 7:15 అయింది. ఆల్మోస్ట్ మనము ఎంటర్ అయిపోయాము. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ అనమాట. అలానే కొంచెం ముందుకు వెళ్ళామంటే మాకు ఇక్కడ ఒక పక్షి ఎదురుగా వచ్చిందనమాట. ఏం పక్షో తెలియదు, చాలా భయపడిపోయాము. ఈ ఆర్చ్ నుంచి లోపల వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ వస్తుంది, శివుని టెంపుల్ అనమాట. దానికి ఆపోజిట్లో అన్ని ప్రైవేట్ కాటేజెస్ ఉంటాయి, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ వసతి సౌకర్యం కోసం అని చెప్పేసి పెట్టారు. మేమైతే రెగ్యులర్గా ఇక్కడ రాములమ్మ మెస్ అనేసి ఒక హోటల్ ఉంటుంది, అక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్ని అక్కడే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట రాములమ్మ మెస్ అనేసి. మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే, తలకోనలో రాములమ్మ మెస్ అని ఉంటుంది. సీజన్ బట్టి ఇక్కడ రూమ్ రెంట్స్ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మన రియల్ జర్నీ స్టార్ట్ అయిందనమాట తలకోనకి. ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో అక్కడికి మనం ఇలానే వెళ్ళామంటే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అదేంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ మనము 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఇక్కడ మన సమ్ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఇది ఒక చిన్న చెక్ పోస్ట్ లాంటిది. మామూలుగా నడుచుకొని పోయే వాళ్ళకి ఏం అవసరం లేదు. కాకపోతే
నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనకి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎక్విప్మెంట్స్ పెట్టుకుని అంటే చాలా కష్టం కదా, అందుకని చెప్పేసి బైక్లో వెళ్ళిపోతున్నాము లాస్ట్కి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మీరు చూస్తున్నారు కదా మేము ఎంత కష్టపడుతున్నామో మీకు వీడియోస్ చేసి చూపించడానికి. సో మా కష్టానికి ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఏ వెహికల్ అయినా ఫైనల్గా ఇక్కడ వరకే రాగలుగుతుంది అనమాట, దీన్ని దాటి మనం పోలేము. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం కంపల్సరీగా ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. మనకి మధ్య మధ్యలో వాటర్ వస్తూ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట ఇక్కడ. అసలు వాటర్ చూడండి ఎంత బాగుందో. అసలు ఆ వాటర్ని మనం డైరెక్ట్ కూడా తాగొచ్చు, అసలు మినరల్ వాటర్ కూడా వేస్ట్ దాని ముందర. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయండి. మీరు విజిట్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి తలకోనకి, చాలా బాగుంటుంది. జనరల్గా మనము తిరుమలకి వస్తుంటారు చాలామంది, కానీ ఈ ప్లేస్ ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అందుకోసం చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. తిరుపతి నుంచి జస్ట్ 55 కిలోమీటర్స్లోనే ఉంది. ఒక హాఫ్ డే మీరు మంది కాదనుకుంటే ఈ ప్లేస్ మీరు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ నియర్లీ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే నడవడానికి బాగానే ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది, సీసీ రోడ్డు ఉంటుంది, సో నో ప్రాబ్లం. ఓయ్ ఓయ్ ఏం భయం అనుకున్నావా? భయపడతాను అనుకున్నావా అట? ఇదే తలకోన ఫారెస్ట్. ఇచ్చుడు పైకి వచ్చింది ఏనా? ఏం కావాలి నీకు, ఏం కావాలి? చూస్తున్నారు కదా, సో మొత్తం ఇక్కడ అన్ని కోతులు అనమాట. సార్ నేనేం చేయలేదు గమనుడు, నేనేమన్నాను ఇప్పుడు నిన్న? వద్దులే నాయన పోదాంపా. సరే మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. మన యాత్ర ఈ స్టెప్ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా 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 బాగుంటుంది. మనం ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం చాలా మంకీస్ ఉన్నాయి. ఇప్పుడైతే అసలు ఎక్కడో 1-2 కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అసలు మామూలుగా కాదనమాట. అసలు మన చేతిలో ఏమున్నా మొత్తం దౌర్జన్యంగా లాక్కుని వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కొండలు, రైట్ సైడ్ మొత్తం లోయ అనమాట. జస్ట్ మధ్యలో ఇది కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఉంటుందన్నమాట. అసలు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే సూపర్బ్ ఉంటుంది. తలకోనకి రావడానికి ఏ మార్గంలో రావాలి, ఎలా రావాలి, ఏంటి అనేది మొత్తం అయితే నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు సండే అనమాట. ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు టైం అయితే 9:15 అవుతా ఉంది. అరౌండ్ మధ్యాహ్నానికి చాలా జనాలు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా అకామిడేషన్, ఎట్లా ఇక్కడ ఫుడ్ ఎట్లా ఏంటి అనేది కూడా నేనైతే మీకు బ్రీఫ్గా చెప్తాను. చీప్ అండ్ బెస్ట్ లో మీకు అకామిడేషన్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ రాములమ్మ మెస్ అనేసి ఉంది. తిరుపతి నుంచి డైరెక్ట్ ఆర్టీసీ బస్ కూడా ఉంటుంది అనమాట. అది మార్నింగ్ 8:30కి ఉంటుంది అండ్ ఈవినింగ్ 4:30కి మళ్ళీ రిటర్న్ ఉంటుంది. ఒకటే బస్సు ఉంది. సో మీరు ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే మీకైతే నేను ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. రమ్ నాయుడు అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. అతనికి మనం ఫోన్ చేసి చెప్పామంటే మీరు వచ్చేటప్పటికి మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కట్ల పొయ్యితో చేస్తారనమాట. చాలా న్యాచురల్, చాలా బాగుంటుంది. సరే మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలామంది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారనమాట. జనరల్గా శివరాత్రి అట్లాంటి ఏదైనా పర్వదినాలు వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది లోకల్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా పండుగలకి పబ్బాలకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. అంతేకాకుండా మందు బాబులు కూడా వస్తూ ఉంటారు. అబ్బో మందు బాబులం మేము, మందు బాబులం, మందు కుడితే మాకు మేము మహారాజులం. ఇక్కడ నుంచి మనం చూసామంటే డైరెక్ట్గా మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి. సో మనమైతే ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెయిన్ వాటర్ ఫాల్స్ అనేది ఇది కాదనమాట, దీనికన్నా పైన ఉంటుంది. మీకు అక్కడ వస్తుంది చూసారా వాటర్, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ టైం ఉంటే అక్కడ కూడా వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. చలో చూస్తున్నారు కదా ఎలా ఉందో. వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలంటే తిరుపతి తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అబ్బా.
యాషాలు మామూలు కథ కాదు కదరా నాయనా. వీడికేంద్రా ఇంత యాటిట్యూడు, వాటర్లో ఉన్నా కూడా గాగులు చేసుకున్నాడు అని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో. అంటే యాక్చువల్గా మనం వాటర్లో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి చూడలేం కదా. సో నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి వేసుకున్నాను అనమాట, కళ్ళలోకి నీళ్ళు వెళ్ళకుండా ఉంటుందని చెప్పేసి. అంతేగాని యాటిట్యూడ్ అని మాత్రం అనుకోద్దండి అబ్బా ప్లీజ్. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ఒక్కసారి మునుగుదామని చెప్పేసి, అంటే ఇక్కడైతే ఈత కొట్టచ్చు కదా, బాగుంది, స్విమ్మింగ్ పూల్ లా ఉంది కదా, సో బాగుంటుందని చెప్పేసి అక్కడ ఒక అతను అడిగాను అనమాట, ఒకసారి అక్కడ లోతు ఎంత ఉందో చూడండి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఈత అంతంత మాత్రమే, ఆయన చూపిస్తున్నాడు చూడండి ఎంత లోతు ఉందని చెప్పేసి. ఓకే దిగుదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. కుక్కపిల్ల పొరపాటున కాలు జారి వాటర్లో పడిపోతే ఎట్లా గిలగిల కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటున్నాను చూడండి నేను. మొత్తానికి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి, సమ్మ ఉంది, ఎక్సలెంట్ ఉంది. సో సమ్మర్ అయితే చాలా బాగుంటుంది. డెడికేటెడ్ వాటర్ కూడా అంటారనమాట. ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉండదు అనమాట. చిన్న చిన్న పిల్లలు, లేడీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, అసలు పెద్దగా లోతు ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి నిలబడుకుంది, అంతకే ఉంటుంది అనమాట, నడుము వరకే ఉంటుంది వాటరు, కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్లో ఎంతసేపు ఎంజాయ్ చేసినా అస్సలు టైమే తెలియట్లేదు. ఎందుకంటే మేము వచ్చి ఇక్కడికి 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ నుంచి నేను కంటిన్యూస్గా వాటర్లోనే ఉన్నాను అనమాట. స్విమ్మింగ్ చేసుకుంటా, చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట. కొత్త బిచ్చగాడు పొద్దురగడంట, అట్లా నేను చిన్నపిల్లల్ని అడుక్కుంటాను అనమాట. ఎందుకు రాడిస్తున్నావు? ఇప్పటికే చాలా అలసిపోయాయి అనమాట. కానీ మన సబ్స్క్రైబర్స్కి ఆ పైన వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేసి చూపించాలని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళడానికి ఇదే అన్నమాట మార్గము. అంటే వాటర్ ఎక్కడైతే పై నుంచి పడతా ఉందో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్తా ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఫుల్ అసలు మంచిగా లేదన్నమాట రోడ్డు. చాలామంది లేడీస్ కానీ లేదంటే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టము. ఆ కింద వరకు ఆగిపోవడం బెటర్. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ అవుతున్నారు కదా, వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ వాటర్ చాలా స్లిప్పరీగా ఉంది, కాలు జారే అవకాశం ఉందని చెప్పారు. చూసారు కదా ఎంత స్లోప్ ఉందో. సో ఇంత పైకి ఎక్కాలన్నమాట. ఇంకా కూడా సీసీ రోడ్స్ అన్నీ ఏం లేదనమాట, జస్ట్ మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఓకే లెట్స్ గో. ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించినట్టు నేను ఎంత కష్టపడుతున్నాను, నా కష్టానికి తగిన ఫలితం ఏంటో మీకు బాగా తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూసారు కదా ఎంత హైట్ ఉందో. అందుకే సిగరెట్స్ ఎక్కువ తాగొద్దు బ్రో అనేది. అలా సిగరెట్స్ ఎక్కువ తాగితేనే ఇలా గ్యాస్ వస్తుంటుంది, ఆయాసం వస్తుంది. ఇంకా ఎంత దూరం ఉంది బ్రో? మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇక్కడికి వచ్చామన్నమాట.
మనము కింద ఎంజాయ్ చేసాం కదా వాటర్లో, ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. వావ్, వాటర్ చూసారు ఎంత స్ప్రింకిల్ లాగా పడుతూ ఉందో, సూపర్ ఉంది కదా. తలకోనకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఎందుకంటే మీకు అక్కడ ఆ కొండ తల షేప్లో ఉంది చూసారా. సో అందుకని చెప్పేసి దీనికి తలకోన అని చెప్పేసి పేరు వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, ఏదో ఒక చిన్న గెస్ కొట్టానమాట. కానీ అదే నిజమో కాదో నిజంగా నాకు తెలియదు, మళ్ళీ అది నిజం అనుకోబోతారు. ఏం కావాలి? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఓ అవునా? సో అదే అనమాట, చూడొచ్చు ఆ కింద మీకు కనిపిస్తుంది కదా, మనం అక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి. వావ్, నిజంగా ఇది ఇంకో లెవెల్ అనమాట. వేరే లెవెల్ అంటారు కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అసలు. బాబా ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా తిరుపతికి వస్తే మాత్రము తిరుమల దర్శనానికి 55 కిలోమీటర్స్ మాత్రమే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. అందరూ వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారంట, నాకు చెప్తున్నారు ఇక్కడ చాలా బాగుంది, ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఇక్కడ విజిట్ చేస్తామని చెప్తున్నారు. అబ్బా రే చాలరా, రే చాలరా, చాలరా. మొత్తానికి మా వాడు ఇక్కడ కాలు జారి పడ్డాడు, మామూలు కాదు, బాగా దెబ్బలు తగిలాయి. అయినా కూడా ఓకే, బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మనమైతే తలకోన వదిలేసి గోయింగ్ బ్యాక్ టు తిరుపతి. ఎందుకంటే ఇప్పటికీ మీరు చూస్తున్నారు కదా, బాగా అలసిపోయాము, ఒక 5-6 అవర్స్ అసలు వాటర్లోనే ఉన్నాము. ఇప్పుడు వెళ్ళేసి లంచ్ చేసుకొని, లంచ్ తర్వాత వెంటనే బైక్లో తిరుపతికి వెళ్ళిపోవాలి. సో వన్స్ అగైన్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు ఎంత కష్టపడ్డానో మీకు ఆ తలకోన ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి. మీరందరూ కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే తిరుపతికి వస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసేదానికి ఒక అవకాశం అయితే మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎట్లా ఉందో స్లోప్ దిగేటప్పుడు చాలా డేంజరస్గా ఉంది, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. జారి పడ్డారంటే ఇంకంతే. ఆల్రెడీ మా వాడు జారి పడ్డాడు పైన. ఎవరైనా లేడీస్ కానీ లేదంటే ఏజ్డ్ పర్సన్స్ వస్తే మోస్ట్లీ శారీని అవాయిడ్ చేయండి, వీలైతే చుడీదార్ కానీ సో అలాంటివి వేసుకొస్తే మాత్రం ఇక్కడ మీరు ట్రెక్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. శారీలో అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో
స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ మనం వెళ్ళేటప్పుడు చూసాము. వాటర్ ఫాల్స్ వరకు ఎవరైతే నడిచి వెళ్ళలేరో వాళ్ళు మాత్రము ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. బాయ్. సో మనం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇంకా తిరుపతిలో కలుసుకుందాం. లాగాలా? మన నెక్స్ట్ వీడియో ఏంటంటే పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో చెన్నైలోని పళనిలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి మనము కరుంగలి మాలని తీసుకొని వస్తాము. ఓకే, నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అన్వేష్ సైనింగ్ ఆఫ్.